పెళ్ళాన్ని కాదని వేరే వాళ్ళతో తిరిగితే నాకు కోపం రాదా? నువ్వు తప్పుగా అనుకుంటేది నీ పొరపాటు స్వాతి. మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలేనా మీరు ఆమెతో చాటింగ్ చేస్తుంది? చెప్పండి, పెళ్ళాన్ని కాదని ఫ్రెండ్ అని చెప్పి ఊరి మీద తిరగడానికి ఎవరితోనో షికార్లకి వెళ్తారా? మేమేదో క్యాజువల్ గా తిరిగాం, దానికి నువ్వన్నీ ఊహించుకోకు. ఊహించుకుంటున్నానా? నేను ఊహించుకుంటున్నానా? అంతేకాని మీరేం తప్పు చేయలేదంటారు. మీకేం తక్కువ చేశానండి? ఒక భార్యగా ఎలా ఉండాలో అలా ఉంటున్నా కదా, అయినా మీకు ఇలా చేయడానికి ఛీ! ఏ ఆప్ స్వాతి, చీ అంటే చీ. అక్కడేం జరగలేదు, నువ్వే ఊరికే డ్రామాలు చేస్తున్నావు. డ్రామా చేస్తున్నానా? మీకు ఇది డ్రామాలా ఉందా? ఒక భార్యగా ఎలా ఉండాలో అలా ఉంటున్నా కదండి. మన పెద్దలు చెప్పినట్టు కార్యేషు దాసి కరణేషు మంత్రి, పూజ్యేషు మాత శైనేషు రంభ, క్షమాయదాత్రి రూపేచ లక్ష్మి అంటే అర్థం పనుల్లో దాసిలా, సలహాలలో మంత్రిలా, వండి పెట్టడంలో తల్లిలా, శృంగారంలో రంభల, ఓపికలో భూమిలా, అందంలో లక్ష్మిలా భార్య ఇలా ఉండాలని అర్థం. నాకు తెలిసిన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గానే ఉన్నాను. మీకే విషయంలో అయినా తక్కువ చేస్తే చెప్పండి. మీరు మాత్రమే కాదండి, ఇలానే సమాజంలో కొందరు దీని అర్థం తెలియక వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. అసలు ప్రాబ్లం ఏంటని పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదండి. పెళ్ళాన్నే కదండి, పెళ్ళాం దగ్గర అలా ఉండడానికి ఇష్టపడరు, వేరే వాళ్ళ దగ్గర ఉంటారు.